వేదిక ముందున్న మిత్రులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ లైబ్రరీల స్థితి చూసినప్పుడు నాకు జీవశాస్త్రానికి సంబంధించిన ఒక అంశం గుర్తొస్తుంది. అదేంటంటే ఈ జీవశాస్త్ర పరిణామంలో మనుషులకి పూర్వం ఒళ్ళంతా జుట్టు ఉండేది. ఇప్పుడు మనకు ఒళ్ళంతా జుట్టున్న మనుషులు ఎవరు లేరు. మనుషులకి చాలా పొడుగాటి గోళ్ళు ఉండేవి. ఇప్పుడు పెద్ద పెద్ద గోళ్ళు ఉండి అని గోళ్ళతో ఆహారాన్ని తీసుకునేవాడు కాబట్టి గోళ్ళు ఏ అవయవాలైతే ఉపయోగంలో లేవో వాటిని అంతరించిపోయేట్టు చేయటం అనేది సృష్టిలో ఉన్న పరిణామ క్రమంలో భాగం. నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ గ్రంథాలయాల తాలూకు అవసరం తెలుగు సమాజానికి లేకపోవటం వల్ల ఈ గ్రంథాలయాల తాలూకు గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరేమో అని చెప్పి ఒక శాస్త్రీయ దృక్పథంతో ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది. నేను ప్రపంచంలో 23-24 కంట్రీస్లో లైబ్రరీస్ని చూశాను, లైబ్రరీస్ తాలూకు ఫంక్షనింగ్ని చూశాను. ఈ ప్రపంచంలో ఎక్కడైనా లైబ్రరీ అనేది పబ్లిక్ డ్రివెన్, అంటే జనం తాలూకు అవసరాలు వాటి తాలూకు బౌద్ధిక అవసరాలకు అనుగుణంగా నడిచే ఒక వ్యవస్థ గ్రంథాలయాలు. కాకపోతే నేను రిప్రజెంట్ చేస్తున్న వ్యవస్థకి గ్రంథాలయం ఒక ఆర్థిక అవసరం, నేను ఉంటున్న సమాజానికి ఒక బౌద్ధిక అవసరం నేను భావిస్తున్నాను. ఆర్థిక అవసరం ఎందుకంటే నేను కొత్త పుస్తకాలు వేయాలంటే కావాల్సిన ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి పుస్తకాలు కావాలి, పుస్తకాలను ప్రచురించడానికి డబ్బులు కావాలి. దానికి లైబ్రరీస్ ఉపయోగపడతాయి కాబట్టి అది నాకు ఆర్థిక వనరు. నేను ప్రచురణకర్తను కాబట్టి మానవ సమాజం తాలూకు బౌద్ధిక వికాసానికి ప్రచురణలు ఉపయోగపడతాయనే ఒక భావన ఉండటం వల్ల ఆ భావనలోనే జీవించడం వల్ల నేను ప్రచురణకర్తగా మనుగడ సాగిస్తున్నాను. కాబట్టి గ్రంథాలయాలు నాకు బౌద్ధిక అవసరం కూడా. అయితే సమాజానికి ఎంతవరకు అవసరం అనే ప్రశ్న వచ్చినప్పుడు మనం సహజంగా చేసేది ఏంటంటే ప్రభుత్వాలను నిందిస్తాం. ప్రభుత్వాలు గ్రంథాలయాల గురించి పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి ఏ విషయాల్లో ఒత్తిడి ఉంటే ఆ విషయాల్ని మాత్రమే పట్టించుకుంటుంది. మనం ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నాం. ప్రభుత్వాలు ప్రజల్ని మంచి దారిలో పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అదంతా చాలా తీవ్రమైన చర్చ. అసలు ప్రభుత్వం అనేది ప్రభుత్వం తాలూకు సహజ సిద్ధమైన లక్షణం ఏంటంటే ఏ సామాజిక తత్వశాస్త్రం చెబుతాడు అది స్టేటస్ కోని మెయింటైన్ చేస్తుంటుంది. యథార్థ స్థితిని కొనసాగించడం అనేది ప్రభుత్వం తాలూకు సహజ లక్షణం. అది కొంతమందికి సౌకర్యంగా ఉంటుంది కాబట్టి కొనసాగిస్తుంది. ఇట్లాగే ఈ లైబ్రరీస్ గురించి ఎవరు మాట్లాడిన సందర్భంలో, లైబ్రరీస్ గురించి ఎవరు పట్టించుకునే సందర్భంలో లైబ్రరీ అనేది గ్రంథాలయం అనేది ఒక బౌద్ధిక అవసరం అని సమాజం నుంచి ఇటువంటి ఒత్తిడి రాని సందర్భంలో ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు అని ప్రశ్నించటానికి మనకి ఏ ప్రాతిపదిక ఉంది? బ్రిటిష్ వాళ్ళ మీద ప్రజలు పోట్లాడటానికి, ప్రజలు యుద్ధం చేయటానికి అక్షరాస్యత అవసరం, అక్షరాస్యత తర్వాత కొంత విషయజ్ఞానం అవసరం. కాబట్టి ఆ రోజు పొలిటికల్ సిస్టంలో ఉన్న కొందరు కార్యకర్తలుగా మారి గ్రంథాలయ ఉద్యమాన్ని నడిపించారు. అంటే ఒక సమాజం తాలూకు రాజకీయ అవసరంగా గ్రంథాలయోద్యమం వచ్చింది. ఒక రాజకీయ వ్యవస్థ తాలూకు సామాజిక అవసరంగా గ్రంథాలయోద్యమం వచ్చింది. కొదటి నారాయణరావు పనిచేసిన, బావిలాల్ గోపాలకృష్ణ గారు పనిచేసిన, ఇంకా అనేక మంది ప్రముఖులు ఎంతమంది పనిచేసినప్పటికీ పనిచేసిన వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజల్ని చైతన్యవంతం చేయడం ద్వారా వాళ్ళు సామాజిక ఉద్యమాల్లో పాల్గొనడానికి, వాళ్ళని ఉత్తేజం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు అలాంటి అవసరం ఏ ప్రభుత్వానికి లేదు.
దానివల్ల ఈ గ్రంథాలయాల గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. మనం ఏమన్నా కలిసి ఈ సమాజంలో మార్పు రావటం అవసరమని అనుకుంటున్న వాళ్ళు ఎవరన్నా కొంతమంది కలిసి చిన్న చిన్న సమూహాలుగా దీని గురించి విస్తృతంగా మాట్లాడుకోవడం మొదలుపెట్టాలి. మనం చేసే డిమాండు లేకపోతే మనం మాట్లాడుతున్న విషయాలు, ఇదిగో మీ తాలూకు రాజకీయ అవసరాలకి మా తాలూకు అవసరం ఉంది, మీ తాలూకు రాజకీయ ఉన్నతికి మా తాలూకు అవసరం ఉంది అనే విషయం స్పష్టంగా చెప్పగలగాలి. నిన్న ఇదే వేదిక మీద నుంచి మాన్య ఉప ముఖ్యమంత్రి చాలా ఆయన మోస్ట్ అన్క్యారెక్టరిస్టిక్ స్పీచ్, ఆయన మామూలుగా మాట్లాడే పద్ధతి కన్నా వినమ్రంగా వినయంగా విద్వత్ సమాజం ముందు పుస్తకాల అవసరం ఏమిటో చెప్పారు. మంచో చెడో మనకి కనీసం పుస్తకాలు అవసరం అని గొంతెత్తి మాట్లాడటానికి బుద్ధప్రసాద్ కాకుండా రాజకీయ వ్యవస్థలు ఇంకో మనిషి కూడా ఉండటం అనేది మనందరం చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను. నాకు తెలిసినంతవరకు ఇప్పటివరకు బుద్ధప్రసాద్ గారు ఒకరే మాట్లాడుతుండేవారు. ఇది ఒక పరిమితమైనటువంటి 4-5 మేధావులు అనుకునేవాళ్ళు చేసే ప్రయత్నంలో జరిగే విషయం కాదు. చిన్న చిన్న ఇనిషియేటివ్స్ తీసుకోవటం, రీడర్ ప్రెషర్ పెంచడం. మొన్న నేను ఒక యుఎస్లో ఒక కమ్యూనిటీలో ఉంటే అక్కడ ఒక పెద్ద ర్యాక్ పెట్టుంది. ఆ ర్యాక్లో ఒక ఆయన ఏం చేశాడంటే కొన్ని వంద పుస్తకాలు తీసుకొచ్చి అక్కడ పెట్టి దాంట్లో పెట్టి మీ దీంట్లో కావాల్సిన పుస్తకాలు చదువుకోండి, వాటిని మళ్ళీ మీ దగ్గర ఉన్న పుస్తకాలతో రీప్లేస్ చేయండి అని పెట్టాడు. మేమెవరన్నా ఇప్పుడు ఎంఎస్కో దగ్గర, విశాలాంధ్ర దగ్గర, ప్రజాశక్తి దగ్గర నాకు తెలిసినంత వరకు 35% to 40% ఆఫ్ ది స్టాక్ నెక్స్ట్ 3 yearsలో కూడా అమ్మని స్టాక్ ఉంటుంది. మేమన్నా అలాంటి ప్రయత్నం చేస్తున్నామా? మేము ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో నేనే చేసి ఉండొచ్చు, నాకు ఆలోచన రాలేదు. నేను చూసిన తర్వాత ఆలోచన వచ్చింది. రీడర్షిప్ పెంచడం వల్ల మాత్రమే, రీడర్స్ అనేది ఒక బలమైన కమ్యూనిటీ అనుకున్నప్పుడు మాత్రమే రాజకీయ వ్యవస్థ దాని గురించి స్పందిస్తుంది. రెండోది, ప్రచురణ రంగానికి ప్రస్తుతం ఉన్న పరిమితుల్లో నాకు తెలిసి గత 6-7 సంవత్సరాల్లో, అట్లీస్ట్ 10 సంవత్సరాల్లో 60% పైగా మంచి పుస్తకాలు సాంప్రదాయేతర ప్రచురణ రంగం నుంచి వచ్చినాయి. అంటే రైటరు తనంతట తాను ప్రచురించుకోవటము, లేకపోతే ఏదో ఒక పేరు మీద ఒక పబ్లిషింగ్ హౌస్ అనే పేరు పెట్టి అతను 2-3 పుస్తకాలు వేసుకోవటము, ఇలా జరుగుతుంది తప్ప సాంప్రదాయక ప్రచురణ రంగం కి రైటర్స్ మీద పట్టు చాలా తగ్గిపోయింది. ఇది ఒకటి ప్రధానమైన కారణం. రైటర్స్ మీద కనుక సాంప్రదాయక ప్రచురణ రంగానికి బలమైన పట్టు ఉంటే రైటర్స్ ఒక బలమైన వాయిస్గా ఏర్పడి ప్రచురణకర్తల తాలూకు అవసరాలని, ప్రయోజనాలని, లీడర్షిప్ తాలూకు అవసరాలని, ప్రయోజనాలను గట్టిగా మాట్లాడే అవకాశం ఉంది. ఒక విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, లేకపోతే ప్రజాశక్తినో, లేకపోతే ఎంఎస్కోనో, ఇట్లా 3-4 ప్రచురణ సంస్థలు తప్ప పుస్తకాలు విస్తృతంగా ప్రచురిస్తున్న ప్రచురణ సంస్థలు తగ్గిపోయినాయి. స్టీల్గా వెంకటనారాయణ, పల్లవి పబ్లికేషన్ వెంకటనారాయణ, ఇంకో పబ్లిషర్, ఇట్లా ఇవాళ శివప్రసాద్ గారు 4 పుస్తకాలు వేశారు. అంటే వ్యవస్థలు ఏర్పడలేదు, అంటే ప్రెషర్ డెవలప్ చేసే వ్యవస్థలు ఏర్పడలేదు. మీకు డీసీ కానీ, కేరళలో డీసీకి పద్మశ్రీ వచ్చింది. కేరళలో డీసీ మాత్రం కృషి చేసిన వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఉన్నారు ప్రచురణ రంగంలో. తమిళనాడులో కన్నదాసన్, ఇలా వివిధ, అట్లాగే కర్ణాటకలో మన కర్ణాటకలో స్వప్న బుక్ సెంటర్ కానీ, వాసన్ కానీ, లేకపోతే ధార్వాడలో ఉన్న మధ్య తరహా ప్రచురణకర్తలు కానీ, అలాగే
కేరళలో ఉన్న ఒరిస్సాలో ఉన్న విద్యార్థి కానీ ఇట్లా భారతదేశంలో వివిధ భాగాల్లో ఉన్న ప్రచురణకర్తలు వాళ్ళ కంట్రిబ్యూషన్స్ చేయడంలో చేస్తున్న కృషిలో కొంత భాగం కూడా తెలుగు ప్రచురణ రంగంగా చేయట్లేదు. దానివల్ల ప్రచురణ రంగానికి వ్యవస్థలతో సంబంధాలు లేకపోవడం కూడా ప్రధానమైన కారణం. యాక్చువల్గా ఈ పుస్తక మహోత్సవం ఇలా జరుగుతుందంటే మా మిత్రులందరి తాలూకు సమిష్టి అభిలాష, ఇక్కడ ఉన్న రీడర్స్ తాలూకు సమిష్టి అభిలాషతో పాటు ఒక విజయ్ కుమార్కో లేకపోతే మనోహర్ నాయుడుకో లక్ష్మయ్యకో ఉన్న వ్యక్తిగత సంబంధాల వల్ల మాత్రమే ఈ బుక్ ఫెస్టివల్ నడుస్తున్నది తప్ప ఈ మాత్రంగా ఇది ఒక సామాజికమైనటువంటి ఒక కలెక్టివ్ విజడం వల్ల ఇంత బుక్ ఫెస్టివల్ మాత్రమే నడవట్లేదు. అంటే దీని పరిస్థితి ఇట్లా ఉంటే, ఒక బుక్ ఫెస్టివల్ 10 రోజులు నడిపే పరిస్థితి ఇలా ఉంటే, ఒక రాష్ట్రంలో ఉన్న వ్యవస్థల మీద మనం ఏం ప్రభావం చూపించగలమని మార్పు ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం? ఇది నేను మాట్లాడుతున్నది మీకు కొంత నిర్వేదంతో కూడిన అంశంగా అనిపించవచ్చు, కానీ వ్యవస్థల్ని ప్రభావితం చేసే శక్తి ఉన్న ఒక వ్యవస్థను మనం డెవలప్ చేసుకుంటే తప్ప ఏ పరిస్థితుల్లో ఎన్ని సెమినార్లు పెట్టుకున్నా ఇలా ఓ పబ్లిక్ మీటింగ్లో మాట్లాడటం కన్నా మిత్రుడు బుద్ధప్రసాద్ గారు, రాయుడు గారు ఒక 10 మందో 15 మందినో వివిధ ప్రాంతాలను యాక్టివ్ వాళ్ళు పిలిచి ఒక పూట చర్చించి కూర్చొని దీని గురించి వాళ్ళ కార్యక్రమాలు ఈ పుస్తక ఉత్సవాన్ని నిర్వహించడానికి ఒక 4 రోజుల ముందు నుంచి నేను, లక్ష్మయ్య, మనోహరు, ఇంకా 4 వెంకటనారాయణ ఇలాంటి వాళ్ళు 4 కలిసి ఎట్లా పనిచేస్తున్నామో అట్లా వాళ్ళ ప్రాంతాల్లో ఎంతో కొంత పబ్లిక్ వాయిస్ డెవలప్ చేయడానికి కృషి చేయటం అనేది చాలా అవసరం. ఇది ప్రదర్శనతో అయ్యే పని కాదు, డిమాండ్తో అయ్యే పని కాదు. వ్యవస్థల మీద ఒత్తిడి తీసుకురాగలిగిన శక్తిని తీసుకురాగలిగినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. నేను యావత్ భారతదేశంలో, ప్రపంచంలో వివిధ వ్యవస్థలు ఎట్లా పనిచేస్తాయనేది నా సొంత అనుభవంతో చూసిన వాడిని. అందుకని నేను ఎప్పుడన్నా సరే నా మిత్రుల దగ్గరికి వెళ్తాను. మా లక్ష్మయ్యో, మనోహర్ పక్కన ఉంటారు. ఒక ఐఏఎస్ ఆఫీస్ దగ్గరికి వెళ్తాను, అయ్యా ఈ బుక్ ఫెస్టివల్కి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. మా మనోహర్ నాయుడు గొప్ప ఉత్సాహంగా సార్ ఈ సంవత్సరంలో ఇట్లా చేసాం అంటే గిల్లుతా. కాదండి బాబు, ఏదో అడుక్కోవడానికి వచ్చాను, ఒక 5 లక్షలు 10 లక్షలు ఇస్తే ఒక స్టాల్ పెట్టండి మీరు. ఎందుకంటే వాళ్ళకి మనం చెప్పేది అది వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్ళే పరిస్థితి ఉండదు, ఎందుకంటే వాళ్ళ అనుభవంలో లేదు ఇలాంటి వ్యవస్థ ఒకటి అవసరం అనేది. అంటే ఒక వ్యక్తిగత సంబంధంతో ఇక్కడ ఏర్పడటం తప్ప ఏమీ ఏర్పడలేదు. ఎక్కడైనా సరే బలమైన రీడింగ్ కమ్యూనిటీ డెవలప్ అవ్వాలంటే సమాజంలో ప్రచురణకర్తలు, పర్టికులర్గా రైటర్సు, చిన్న సమావేశాలైనా 5 మందైనా 10 మందైనా 8 మందైనా 7 ఉన్న 100 మందో 50 మందో చేయాలా. రెండోది ఏంటంటే, మనం ఇవాళ చేసిన పనికి మన్నాడు పొద్దున పేపర్లో ఎన్ని అంగుళాల న్యూస్ వచ్చిందనే విషయం మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ఏ వ్యవస్థకి కూడా తను చేస్తున్న పని ఎంత సీరియస్గా చేస్తున్నాను లేదు. నాకు తెలిసినంత వరకు అలాంటి మోహం లేకుండా పనిచేస్తున్న మనిషి ఎవరన్నా ఉంటే నాకు కనపడిన వాళ్ళు రాయుడు గారు ఒక్కరే. రాయుడు గారు ఆయన చాలా దృష్టిలాగా చాలా సైలెంట్గా కూర్చొని ఆయన చేయగలిగిన పని ఆయన చేసుకుంటున్నాడు. అట్లాగే మేము చేయగలిగిన పని కూడా మేము చేస్తున్నాం. దీనికన్నా అన్నిటికన్నా పెద్ద థ్రెట్ ఏంటంటే, అసలు గ్రంథాలు అనేవి ఉండే పరిస్థితే లేదు నాకు తెలిసినంతవరకు. నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక పుస్తకం, ఇందాక వీరలక్ష్మి మాట్లాడుతూ చలం పుస్తకంలో తప్పుల గురించి మాట్లాడింది మా అక్కయ్య. అసలు తప్పు లేకుండా పుస్తకం వేసే పరిస్థితి ఒక 5 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉండదు అని చెప్పి నేను ఒక మాట చెబుతున్నాను. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నా ఎడిటర్కి 75 సంవత్సరాలు, విశాలాంధ్ర ఎడిటర్కి 70 సంవత్సరాలు, ప్రజాశక్తి ఎడిటర్కి 70 సంవత్సరాలు. యాక్చువల్గా తెలుగులో ఉన్న అత్యుత్తమైన ఎడిటర్లు 3 మా దగ్గరే ఉన్నారు. ఒక పుస్తకాన్ని తప్పు లేకుండా టైప్ చేసేవాళ్ళు దొరకడం సాధ్యంగా లేదు. ఓకే, తప్పులతోనే టైప్ చేశాడు, దిద్దేవాడు ఎవడో ఒకడు ఉండాలి కదా. దిద్దేవాడికి తెలుగు రాదు. ఇలాంటి వ్యవస్థలో ఉండి అసలు దీన్ని ఇంటర్నల్ మెకానిజంలో ప్రధానంగా భాష తాలూకు